అమెరికావి 3 మేజర్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్స్ ఒకే రీజియన్, ఒకే టైంలో ఒక కంట్రీ మీద అటాక్ చేయడం లాంటి సీన్ లాస్ట్ టైమ్ ఎప్పుడు జరిగిందో తెలుసా? 2003లో ఇరాక్ వార్ స్టార్ట్ అయ్యే ముందు. ఆ తరువాత మళ్ళీ ఇప్పుడే జరుగుతుంది. కానీ ఈసారి డిఫరెన్స్ ఏంటో తెలుసా? అప్పుడు టార్గెట్ ఇరాక్. ఇప్పుడు ఇరాక్ పక్కనున్న కంట్రీ ఇరాన్. ఒక కంట్రీని ఇలా కంప్లీట్‌లీ సరౌండ్ చేయడం అంటే అది జస్ట్ ఒక మిలిటరీ మూవ్‌మెంట్ కాదు. అది ఒక క్లియర్ వార్నింగ్. మరి ఆ వార్నింగ్ నెక్స్ట్ స్టేజ్ ఏంటి? వారా? లేక అమెరికా ఇరాన్ మీద పెడుతున్న ప్రెషర్ గేమా? రీసెంట్‌గా అమెరికా తన థర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ అయిన యూఎస్ఎస్ జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్‌ని ఇరాన్‌కి దగ్గరలో పెట్టింది. ఇది మామూలు షిప్ కాదు. ఇది సముద్రంలో తేలియాడే మిలిటరీ బేస్. ఆల్మోస్ట్ ఒక చిన్న సిటీ లాంటిది. దాని వెయిట్ చూస్తే దాదాపు 1,00,000 టన్స్ ఉంటుంది. న్యూక్లియర్ రియాక్టర్స్‌తో రన్ అవుతుంది. కాబట్టి కొన్ని మంత్స్ వరకు సీలో ఆపరేట్ అవ్వగలదు. ఒక షిప్ మీదనే ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్, సర్వేలెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉంటాయి. అంటే ఇది ఒక మినీ ఎయిర్ ఫోర్స్ లాంటిది. ఆల్రెడీ అమెరికా దగ్గర ఉన్న ఇంకో 2 పవర్‌ఫుల్ క్యారియర్స్ యూఎస్ఎస్ అబ్రహం లింకన్ మరియు యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ కూడా ఇరాన్‌కి దగ్గరలో ఉంచబడ్డాయి. ఇప్పుడు టోటల్‌గా 3 పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్స్ ఒకటే రీజియన్‌లో, ఒకటే టైంలో ఇరాన్‌ని ఆల్మోస్ట్ సరౌండ్ చేసినట్టున్నాయి. 2003 ఇరాక్ వార్ తర్వాత ఫస్ట్ టైం అమెరికా ఇలా ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ఇస్తుంది. ఇది క్లియర్‌గా చూపిస్తుంది సిట్యుయేషన్ ఎంత సీరియస్‌గా ఉందో. ఈ 3 క్యారియర్స్ జస్ట్ షిప్స్ కాదు. ఇది ఒక పెద్ద మిలిటరీ ఫోర్స్. దాదాపు 200 ఎయిర్‌క్రాఫ్ట్స్ మరియు 15,000 సోల్జర్స్ రెడీగా ఉన్నారు. ఈ పవర్‌ని ఒక కంట్రీ ఆర్మీ లాగా కన్సిడర్ చేస్తే వరల్డ్‌లో టాప్ 15 ఆర్మీస్‌లో ఉంటుంది. ఇక్కడ ఒక షాకింగ్ కంపారిజన్ ఏంటంటే ఇరాన్ ఆర్మీ యాక్చువల్‌గా వరల్డ్‌లో 16థ్ పొజిషన్‌లో ఉంది. అంటే అమెరికా ఆల్రెడీ ఇక్కడ పెట్టిన పవర్ మాత్రమే ఇరాన్ కంప్లీట్ ఆర్మీ కన్నా ఎక్కువ స్ట్రాంగ్. ఇలాంటివి అమెరికా దగ్గర మొత్తంగా 11 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. ఇది వరల్డ్‌లో హైయెస్ట్. చైనా దగ్గర కేవలం 3 మాత్రమే ఉన్నాయి. అది కూడా న్యూక్లియర్ పవర్డ్ కాదు. అంటే నేవీ పవర్‌లో అమెరికా డామినేషన్ క్లియర్‌గా కనిపిస్తుంది. అమెరికా డిఫెన్స్ మినిస్టర్ చెప్పిన ప్రకారం ఈ క్యారియర్స్ అన్నీ కలిసి ఇరాన్ మీద స్ట్రాంగ్‌గా అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాయని అర్థమవుతుంది. నేవల్ బ్లాకేడ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక కంట్రీ ట్రేడ్ రూట్స్‌ని కంట్రోల్ చేయడం. వాళ్ళ ఎకనామీని స్లోగా ప్రెషర్‌లో పెట్టడం. ఇక్కడ మెయిన్ క్రిటికల్ ప్లేస్ ఇరాన్ దగ్గర ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. ఇప్పుడు ఇరాన్ తన దగ్గర ఉన్న చిన్న బోట్స్ మరియు సీ మైన్స్ యూజ్ చేసి స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌ని కంట్రోల్ చేస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం సీజ్ ఫైర్ బ్రేక్ అయితే అమెరికా ఇక్కడే స్ట్రైక్ స్టార్ట్ చేయొచ్చని చెప్తున్నాయి. అమెరికా ఇప్పుడు యూజ్ చేస్తున్న స్ట్రాటజీ డైనమిక్ టార్గెటింగ్. అంటే ఫిక్స్డ్ టార్గెట్స్ కాకుండా సిచ్యుయేషన్ బట్టి టార్గెట్స్‌ని మార్చి అటాక్ చేయడం. మెయిన్‌గా టార్గెట్ ఏంటంటే ఇరాన్ దగ్గర ఉన్న చిన్న బోట్స్ మరియు సీ మైనింగ్ షిప్స్. ఎందుకంటే ఈ చిన్న బోట్స్ వల్లే ఇరాన్ ఈ ఎంటైర్ రూట్‌ని కంట్రోల్ చేస్తుంది. ఆల్రెడీ ఇరాన్ అక్కడ ఇంకా ఎక్కువ మైన్స్ పెట్టేసిందని రిపోర్ట్స్ వస్తున్నాయి. దానికి రెస్పాన్స్‌గా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆ మైన్స్ పెట్టి ఉన్న బోట్స్‌ని ఇమ్మీడియేట్‌గా డిస్ట్రాయ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ చిన్న బోట్సే అమెరికాకి బిగ్గెస్ట్ హెడేక్‌గా మారాయని. ఇదిలా ఉండగా ఇంకో సైడ్ అమెరికా, ఇరాన్ టెన్షన్ పెరుగుతుంటే ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య ఉన్న సీజ్ ఫైర్‌ని మే 14 వరకి ఎక్స్‌టెండ్ చేశారు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఇజ్రాయెల్ ఇప్పటికీ హెజ్బొల్లా మీద అటాక్స్ చేస్తూనే ఉంది. హెజ్బొల్లా కూడా బ్యాక్ ఫైర్ చేస్తూనే ఉంది. అంటే పేపర్‌లో సీజ్ ఫైర్ ఉన్నా కూడా గ్రౌండ్ వార్‌లో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఫైనల్ క్వెషన్ ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఈ టెన్షన్ ఇలానే కంటిన్యూ అవుతుందా? లేకపోతే ఫుల్ స్కేల్‌లో వార్ స్టార్ట్ అవుతుందా? ఇది వార్‌కి ముందు స్టేజా? లేక జస్ట్ ప్రెషర్ స్ట్రాటజీయా అనే డౌట్ ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఉంది. మీ ఒపీనియన్ ఏంటి? హిస్టరీ రిపీట్ అవుతుందా? లేక ఈసారి కొత్తది స్టార్ట్ అవుతుందా?